శశాంక గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా మన జిల్లా సిబ్బంది అందరికీ నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శశాంక గారిని సక్సీడ్ చేయడం అంటే నేను నా పర్సనల్ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒకేసారి జాయిన్ అయ్యాను నా బ్యాచ్ కి. సో అప్పటి నుంచి హీ హాస్ బీన్ లైక్ ఎ మదర్, నాకు సోదరులాగా, ఒక బ్రదర్ లాగా. ఎప్పుడైనా ప్రొఫెషనల్ పర్సనల్ ఇష్యూస్ ఉంటే కూడా హీస్ ఆల్వేస్ బీన్ దేర్. సో ఇప్పుడు కూడా ఆయన వెళ్ళిన తర్వాత మనకు ఈ జిల్లా గురించి ఆయన ఉంటే మంచి గైడెన్స్ వస్తుంది. ప్లస్ మహబూబాబాద్ జిల్లా ఒక సేమ్ దారి మీద కంటిన్యూ అవుతుంది. సో ఈ విశ్వాసంతో, ఈ నమ్మకంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీంతో పాటు అదే శశాంక గురించి గారు అందరూ చెప్పారు. సో యాజ్ అన్ ఆఫీసర్, ఇంపెకబుల్ ఆఫీసర్, యాజ్ అ పర్సన్ 10 years నుంచి నాకు కూడా పర్సనల్ పరిచయం ఉంది. సో ఎంత మాట్లాడినా కూడా తక్కువ. అది వన్ ఆఫ్ ద రేర్ జెంటిల్మెన్ who's professional and personal caliber. As a batchmate, we all look forward to him. ఇప్పుడు అంకిత్ గారు ఏం చెప్పారంటే యాజ్ అ జూనియర్ he looks up to శశాంక as a mentor. మా బ్యాచ్లో కూడా మనమందరం, నేను ఇంక్లూడెడ్ కూడా, we all look up to him and it's a pleasure succeeding him in this post. శశాంక గారు ఈరోజు ఇక్కడ నుంచి ఫిజికల్గా వెళ్ళిపోతున్నారు, కానీ we will ensure that ఆయన సజెషన్స్, ఆయన సలహాలు, సూచనలను కూడా we will also continue to follow the same path because ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కోసం పనిచేస్తున్నాం. శశాంక గారు చేసిన కృషి మీరు అందులో చెప్పారు. సో we all wish him all the luck and to his family, to Shashanka, all the best. May you rise even higher and may we live to see you rise higher in future. And మీరు అందరూ ఈరోజు శశాంక గారికి ఫేర్వెల్ ఇస్తున్నారు, కానీ నా ప్రయాణం ఆయనతో ఇంకా చాలా సంవత్సరాల వరకు ఉంటాయి. సో నేను ఒక మైల్ స్టోన్గా ఇది భావిస్తున్నాను. We will continue to be friends together even in future and we look back on this day. It's an honor to succeed him. So thank you so much. వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారు, మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న ఈ సభలో పాల్గొంటున్న అద్వైత్ సింగ్ గారు, POITDA అంకిత్ గారు, CEO రమాదేవి గారు, వివిధ శాఖల జిల్లాధికారులు, మండల గ్రామస్థాయి అధికారులు, డివిజనల్ లెవెల్ అధికారులు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. వీడుకోలు సభ అన్నది ఎప్పుడైనా కష్టతరంగానే ఉంటుంది. వీడుకోలు తీసుకునే వ్యక్తికి, వీడుకోలు ఇచ్చే వ్యక్తులకు కూడా. మహబూబాబాద్ జిల్లాలో లోక్సభ వరకు అవకాశం ఉందని అనుకున్నాం మేము కూడా. ఈ కొత్త సంవత్సరంలో ఈ రోజు వస్తుంది. ఇదే సమావేశ మందిరంలో 6 లేకపోతే 8వ తారీఖు నాడు చాలా రోజుల నుంచి జిల్లాధికారులకి, ఇతర అధికారులకి ఉన్న ఒక మ్యూజికల్ నైట్ ఒక డిన్నర్ ప్లాన్ అనేది ఇక్కడే చేసుకున్నాము. అది నా వీడుకోలు సభతోటి జరుగుతున్నందుకు సంతోషించాలా, కొద్దిగా బాధపడాలా అర్థం కావడం లేదు. బదిలీలు ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో సర్వసాధారణం. కాకపోతే ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా కానీ అక్కడ ఏర్పరచుకునే బంధాలతోటి
ఈరోజు మహబూబాబాద్ నుంచి వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా మీరందరూ మాట్లాడిన మాటలు ఇంకా ఆ బాధను పెంచుతున్నాయి. ఇక్కడి అడవుల అందాలు కానివ్వండి, అమాయకపు మనస్తత్వాలు మనుషులు కానివ్వండి, ఇక్కడి ప్రశాంతత కానివ్వండి, ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రాంతంలో అయితే దొరికే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మహబూబాబాద్ మానవత అన్నది నా వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక గొప్ప మధుర స్మృతిలాగా నిలిచిపోతుంది. ఇంతమంది కుటుంబ సభ్యులని కోల్పోతున్నాము అని అనను, దూరం అవుతున్నాము అని మాత్రమే అంటాము. కానీ ఇప్పుడున్న సాంకేతికతతోటి మనము ఫిజికల్గా డిస్టెన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా వర్చువల్గా అయినా మనము ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా నాకు ఏ పండగకైనా ఏ సందర్భంలో అయినా కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మెసేజెస్ వచ్చేవి. ఇప్పుడు నేను రంగారెడ్డికి వెళ్ళిన తర్వాత మహబూబాబాద్ జిల్లా మెసేజెస్ ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే అనేక జిల్లాల్లో పనిచేస్తూ సాగుతున్నప్పుడు మనము ఏర్పరచుకునే బంధాలతోటే ఈ వృత్తిలో తృప్తి కలిగే అవకాశం కలుగుతుంది. ఏ రకంగా చూసినా కరీంనగర్ నుంచి ఇక్కడికి సెప్టెంబర్ 2021లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీడియాతో సహా హక్కున చేర్చుకొని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి అనేక కార్యక్రమాలను ఇక్కడ పూర్తి చేసే అవకాశం కల్పించడం జరిగింది. మనము ఐడిఓసి ప్రారంభించుకున్నాం, మెడికల్ కాలేజ్ ప్రారంభించుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించుకున్నాం, నర్సింగ్ కాలేజ్ ప్రారంభించుకున్నాం. అనేక కార్యక్రమాలు వెల్ఫేర్ పరంగా చూసుకున్నా ఒక రకంగా ఛాలెంజింగ్గా ఉన్న పూర్తి స్థాయిలో ప్రయత్నం మాత్రం ఈ జిల్లా తరఫున మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు మనందరికీ తెలుసు ఎలక్షన్స్ ఎంత ఛాలెంజింగ్ ఉంటాయి, ఎంత రిస్కీగా ఉంటాయి అని చెప్పేసి దాన్ని కూడా అందరి సహకారంతో ప్రజలు కానివ్వండి, పోటీ పడ్డ రాజకీయ పక్షాలు కానివ్వండి, కష్టపడ్డ ఉద్యోగులు కానివ్వండి, అందరి సహకారంతో ఒక టీమ్ ఎఫర్ట్గా మనం దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకే ఇందాక అన్నట్టుగా దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక డిన్నర్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అది వీడుకోలు సభలో మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలలో సహకరించి కష్టపడి ముందుండి ఒక జట్టుగా పోటీపడి పనిచేసి పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా బదిలీతోటి ఒక నూతన కలెక్టర్గా చేసిన అద్వైత్ గారి గురించి బ్యాచ్మేట్స్ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం గొప్పగా ఉండదు. కానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జెంటల్మెన్ అండ్ మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను బదిలీ అయిన రోజు కూడా అదే చెప్పడం జరిగింది. సో చాలామంది మాట్లాడుతూ మా శశాంక గారు చాలా సున్నితంగా, మృదు స్వభావి, తిట్టకుండా, తిట్టినట్టు కనపడకుండా రకరకాలుగా చాలా పద విన్యాసాలు చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకంటే మృదు స్వభావి. ఓకే, సో ఆయన మాట్లాడినప్పుడే మీకు అర్థమై ఉంటుంది తెలుగు కూడా ఎంత సుస్పష్టంగా మాట్లాడుతూ చెప్పాలనుకున్న అంశం వారు చెప్పడం జరిగింది అని. ఐఎమ్ వెరీ హ్యాపీ
and also feel as a privilege to be handing over the charge to him. We have been together since 2013 and ఈ రోజు మళ్ళీ మహబూబాబాద్ జిల్లా కారణంగా మేము మళ్ళీ ఇంత దగ్గరగా పనిచేసే అవకాశం వచ్చినందుకు మానకోట కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ, మరి అధికారుల గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు, చాలామంది ఆకలి కూడా అవుతుంది. కౌంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇందాకే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. మాట్లాడేవాడు ఇంకా కొనసాగిస్తే అది ఒకటే చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. తృప్తి కలిగించిన కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. అసంతృప్తి లేకపోతే అసంపూర్తిగా ఉన్న కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి. బట్ ముఖ్యంగా 2 సంవత్సరాల 5 నెలలు నేను పనిచేయగలిగాను అంటే ఖచ్చితంగా మీ అందరి సహకారంతో పాటు ముఖ్యంగా నా కుటుంబానికి నేను వారి ప్రోద్బలంతో, వారి సహాయ సహకారాలతో మాత్రమే నేను చేయగలగడం జరిగింది. ఒకవైపు చిన్నప్పటి నుంచి అమ్మ ఇచ్చిన ధైర్యం కానివ్వండి, పట్టుదల కానివ్వండి, నాన్న నుంచి నేర్చుకున్న నిజాయితీ కానివ్వండి, వాటన్నిటికంటే ముఖ్యంగా సింధు నుంచి నాకు లభించిన సహకారం కానివ్వండి, మా అత్త మామయ్యల నుంచి కలిగిన ప్రోత్సాహం కానివ్వండి, అనేక మంది కుటుంబం సహకరిస్తే మాత్రమే ఒక అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కష్టపడే అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ అధికారి కూడా ఇంట్లో సరిగ్గా లేక బయట కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా అదృష్టం కొద్దీ మా కుటుంబం కూడా పూర్తి సహకారం ఇవ్వడంతో మాత్రమే మహబూబాబాద్ జిల్లాలో ఈ మాత్రం పని చేయగలిగే అవకాశం నాకు కలిగింది. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, అధికారుల విషయానికి వస్తే దాదాపు ఐ థింక్ 4 ఎస్పీ కోటిరెడ్డి గారు, నేను ఛార్జ్ చేసుకున్నప్పుడు కోటిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, తర్వాత శరత్, అట్లాగే చంద్రమోహన్ గారు, తర్వాత ఇప్పుడు సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు, ప్రతి ఒక్క ఎస్పీ గారు చాలా బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. డిఎఫ్ఓ రవికిరణ్, యూ ఆల్ నో వీ షేర్ అ వెరీ గుడ్ రిలేషన్. 2013లో ఈస్ట్ గోదావరిలో ట్రైనింగ్ అయినప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది. ఇద్దరం ఒకటేసారి ట్రైన్ అయ్యాము. సో అక్కడి నుంచి ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లాగే పీఓగా ఉన్న అంకిత్ గారు కానివ్వండి, అట్లాగే అటువైపు భద్రాచలం వైపు గౌతమ్ పోత్రు గారైనా, ఇప్పుడున్న ప్రతీక్ గారైనా, ప్రతి ఒక్క అధికారి సహకరించడంతో వీరందరితో పాటు ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారి గురించి చెప్పాలి. జేమ్స్ బాండ్ అన్నది నేను ఈరోజే విన్నాను, ముందర తెలుసుంటే బాగుండేది. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడే మనిషి, పని అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా వెంటబడే మనిషి. He has been a great support as an additional collector. Thank you, David, for all your good work. District officers లో పేరు చెప్తే ఎవరిదైనా మిస్ అయిపోతామేమో అన్న కంగారు అయితే ఉంది. సిఓ గారు కానివ్వండి, డెప్యూటీ సిఓ గారు కానివ్వండి, ఇందాక అష్టదిగ్గజాలు కూడా ఎవరో చెప్పారు. సో డిఆర్డిఓ గారు, డిహెచ్ఎస్ఓ గారు, డివిహెచ్ఓ గారు, సిపిఓ గారు, డిడి గ్రౌండ్ వాటర్, డిబిసిడిఓ గారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఖచ్చితంగా మిస్ అయిపోయి డిపిఓ గారు, ఆల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అండ్ అట్లాగే తహసీల్దార్స్ కానివ్వండి, ఎంపీడీఓస్ కానివ్వండి, ఎంపీఓస్ కానివ్వండి, మా నాయక్ తహసీల్దార్స్ కానివ్వండి, ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్ దగ్గర నుంచి సూపర్వైజర్స్, సిడిపిఓస్ కానివ్వండి, అట్లాగే ఇతర వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అనేక మంది ఖచ్చితంగా నాకు ఏదో రకంగా మా ఇంటి వాతావరణం వల్లనో, నేపథ్యం వల్లనో, జిల్లా వల్లనో ఎంతో కొద్ది ఓపికైతే ఉంది. కాబట్టి ఏదో రకంగా పని తీసుకోవడము, పని అయ్యేంత వరకు వదిలిపెట్టుకోవడము అన్నది అలవాటైంది. అది నేను వెళ్తున్న జిల్లాలో కూడా
ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ, మరి ఆ పని తీసుకునే క్రమంలో అధికారులు కూడా సహకరిస్తే మాత్రమే ఆ పని పూర్తవుతుంది. మరి నా కోపాన్నైనా, చిరాకునైనా, అసహనాన్నైనా భరించి చిన్న చిన్న అంశాల గురించి చెప్పినప్పుడైనా ఆలోచన చేసి బ్రహ్మాండంగా సహకరించినందుకు అన్ని స్థాయిల అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎవరిదైనా పేరు మర్చిపోయినా అన్యదా భావించకుండా మీకు సర్వదా కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా 2 సంవత్సరాల 5 నెలల ఈ ప్రయాణంలో నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన మనుషులు కొంతమంది మా అధికారులు కాకుండా ఎవరైనా ఉన్నారు అంటే నా పేషి. సో మేము అధికారులతోటే ఇంత పని చేయిస్తాము అంటే మా పేషితో ఎంత పని చేయిస్తాము అన్నది మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి మాల్యా, రవి కానివ్వండి, అశోక్ కానివ్వండి, నవీన్, రాకేష్, నా డ్రైవర్స్, మా అటెండర్స్, మా క్యాంప్ ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, మా కలెక్టరేట్లో పనిచేసే అస్లం కానివ్వండి, ఇతర స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో సహకరించి ఓపిక చేసుకొని చాలా రోజులు అవసరం లేదు అని చాలామందికి అనిపించవచ్చు. కానీ సందర్భాన్ని బట్టి 9 గంటల వరకు, 10 గంటల వరకు, 12 వరకు పనిచేసిన రోజులలో కూడా పాపం అదే పేషెంట్కి నాకంటే ఎక్కువ సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అయినా కానీ భరించి అంతే ఓపికగా సహకరించి వారు కష్టపడితేనే నేను కూడా ఒక అధికారిగా పనిచేసే, డెలివర్ చేసే స్థాయి నాకు రావడం జరిగింది. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, వారందరి కష్టాన్ని కూడా మనము గమనించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, ప్రతి ఒక్క స్థాయిలో ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఎమ్మెల్సీస్ కానివ్వండి, ఇంతకు ముందున్న మినిస్టర్ గారు కానివ్వండి, ఇప్పుడున్న మినిస్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి సహకారము, వారి వైపు నుంచి ప్రోత్సాహం కూడా నాకు లభించింది. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ, చివరిగా మానుకోట మట్టి పరిమళం చాలా గొప్పది అని చెప్తారు. మానుకోట వాళ్ళ పౌరుషం గురించి కూడా మనమందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. గొప్ప గొప్ప కవులు, కళాకారులు వచ్చిన ప్రాంతం ఇది. చాలామందికి మహబూబాబాద్ పరిచయం లేకపోయినా 2016లో జిల్లాగా ఏర్పడిన తర్వాత అనేక మంది మానుకోట గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జిల్లా ఇది. మరి ఆ జిల్లాలో గడిచిన ఈ 7 ఏళ్ల ప్రయాణంలో 2.5 సంవత్సరాలు నేను విధులు నిర్వహించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, నన్ను ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఆదరించిన ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మా మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగిగా మనము మరొక సందర్భంలో మరొక వేదికలో కలుసుకునే అవకాశం ఉంటుంది. నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా అందరినీ తీసుకెళ్ళాలని అనుకుంటాను నాతో పాటు. కానీ అట్లాంటి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన పార్ట్స్ మళ్ళీ, మన దారులు మళ్ళీ కలవాలని చెప్పేసి ఆశిస్తూ, మహబూబాబాద్ జిల్లా మానుకోట ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది గిరిజన ప్రాంతం అన్న పేరుతో పాటు అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, కొత్తగా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న అద్వైత్ గారికి మరొక మారు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ 7వ తారీఖు జనవరి 2024 ఖచ్చితంగా నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ రోజు.
ఇంత ప్రేమగా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లలో ఇంత భారీగా ఉన్నా ఇందాక స్టార్టింగ్లో రాగానే అద్వైత మాట ఈ హైదరాబాద్లో కనపడుతుంది ఏదో మహబూబాబాద్ జిల్లాలాగా లేదు అని. ఆ భారీ తనంలో కూడా మీ అందరి ఆప్యాయత అనురాగమే నాకు గుర్తుండిపోతుంది. దే విల్ కంటిన్యూ టు బీ ఇన్ టచ్ అండ్ యాజ్ ఆల్వేస్ ప్రతి ఉపన్యాసం కూడా ఏదో ఒక అడ్వైస్ తోటే ముగిస్తాం కాబట్టి ఇందాక మాట్లాడుతూ ఒకరిద్దరు కూడా గుర్తు చేయడం జరిగింది. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా వైపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసినందుకు ఇంత తక్కువ సమయంలో మీరు ఓపిక చేసుకుని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. నూతనంగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ అధ్యక్షులు గారు, తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన అంకిత్ పిఓ ఐటీడీ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక రకంగా ఈ రోజులలో ముళ్ళ కిరీటం లాంటిది. అటు ప్రజలకు కావలసిన వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క చెప్పే సమస్యలు వింటూ వాళ్ళ యొక్క కావలసిన పనులు చేసుకుంటూ, అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సాధక బాధకాలు వింటూ వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు నడిపించగలిగిన సమర్థత ఉన్న జిల్లా అధికారి గారు ఉండడం, ముఖ్యంగా జిల్లాలో కూడా సుమారుగా 72 డిపార్ట్మెంట్లు ఉన్న అన్ని డిపార్ట్మెంట్లను ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వర్క్ పరంగా వెనుకబడకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఒక ప్రణాళికతో సమన్వయంతో దర్శకత్వంతో పని చేయించి ఎవరి మనసు నొప్పించకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం, చాలా సమర్థతతో కూడుకున్న విషయం. అధికారులు అనే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి పైసల కోసమే పనిచేసే అధికారులు ఉంటారు. రెండవది భగవంతుడు మనకు పేద ప్రజలకు పబ్లిక్ సేవ చేయడానికి అవకాశం ఇచ్చిండు. నా ఉద్యోగ ధర్మం ఇది, నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించి భగవంతుడు కల్పించిన అవకాశాన్ని పేద ప్రజలకు సాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో పనిచేసే బాధ్యత కలిగినటువంటి అధికారి మన శ్రీశంకర్ కలెక్టర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. ముఖ్యంగా నేను చాలామంది కలెక్టర్ల దగ్గర పనిచేశాను, కానీ ఒక సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని మూలం ఎక్కడుంది అని గుర్తించి దాన్ని ఏ రకంగా పరిష్కరించాలి అని చెప్పి ఆలోచించి సరైన దృశ్యాన్ని నిర్దేశనం చేసుకుంటూ ఆ సమస్యను పరిష్కరించడం లోపల సార్ అంటే గొప్పవారు ఎవరు లేరని చెప్పి నేను అనుకుంటున్నా. ల్యాండ్ విషయం లోపల నారాయణపూర్ కావచ్చు, చాలా ఆర్వైఫార్ విషయం లోపల ల్యాండ్ సంబంధించిన విషయాల లోపల ఎంతో కాలం నుండి కొన్ని సంవత్సరాల నుండి చిన్న సమస్యను పరిష్కరించడం, కొన్ని రెవెన్యూ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్గా నోటిఫై మళ్ళీ తర్వాత డిఫారెస్ట్గా నోటిఫై అయిన సందర్భాలను ఓల్డ్ రికార్డులను కూడా పరిశీలించి వాటినన్నిటి కూడా పరిష్కార మార్గం చూపించడం, ధరణి వచ్చినప్పటి నుండి ల్యాండ్ రిలేటెడ్ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. నేను కోరుకునేది ఒకటే, ఉద్యోగస్తులు కాబట్టి భగవంతుడు మనకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చిండు. సాధ్యమైనంత మటుకు చెడు చేయకుండా మంచి చేస్తూ ప్రజలకు మంచి చేస్తూ అందరు ఉద్యోగస్తులు కూడా పనిచేయాలని చెప్పి
కోరుతున్నాం. ముఖ్యంగా వివిధ రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఒక సమస్యను టెన్షన్ పడకుండా మనం కూడా నిదానంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, దొరకదని కాదు. కాబట్టి మీరందరూ కూడా కుటుంబానికి సమయం ఇచ్చుకోవాలి, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా ఒక ప్లానింగ్తో ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాం. నేను సార్ దగ్గర చాలా విషయాలు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా ఫస్ట్ వెంటనే పరిష్కారం అనుకోవడం అనేది చాలా తక్కువ మంది అధికారులు మాత్రమే దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించగలుగుతారు. దాంట్లో మన సార్ ఒకరు. మరి సమయం కూడా అతీతం అవుతుంది. భగవంతుడు సార్కు, సార్ కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి, అన్ని శుభాలు జరగాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.